ప్రభుత్వం మీద విమర్శలు చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో పదవులకు పెదవులు సప్పరిస్తూ పదవుల కోసం పాకులాడుతూ ముడుపుల కోసం ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది మేధావులు, నేను అందరిని అనట్లేదు, కొంతమంది మేధావులు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ గారికి లేఖ రాస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాను ఇవాళ వీళ్ళకి సూటిగా, నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తాను, అనేక మార్లు అరెస్ట్ అయినాం, దెబ్బలు తిన్నాం, కేసులు పెట్టించుకున్నాం, తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా బతికిన వాళ్ళం మేము. తెలంగాణ కోసం అనేక ఆస్తులను కూడా పోగొట్టుకున్న వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళం మేమందరం కూడా. నాకు అనిపిస్తూ ఉందంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఈ కుహానా మేధావులకు, బీఆర్ఎస్ పార్టీకి వంతబాడుతున్నటువంటి మేధావులకు ఇక్కడ స్థానం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రశ్న అనిపిస్తూ ఉన్నది. ఇదే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనో, ఎక్కడ పెట్టకూడదో ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సచివాలయం ముంగట గౌరవనీయులు కీర్తిశేషులు దేశం కోసం బలైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామనగానే ఇవాళ ఉలిక్కి పడతా ఉన్నారు. ఇవాళ వీళ్ళందరూ కూడా 10 సంవత్సరాల కాలంలో సెక్రటేరియట్లోకి సామాన్య ప్రజలకు అనుమతి లేనప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ హక్కున చేర్చుకోగానే ఒక్క పారిగా ఉలుక్కి పడతా ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పేసి ఇవాళ మాకు అనిపిస్తూ ఉన్నది. మాకు తెలుసు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలో, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు. ఎందుకనంటే ఈ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు సోనియా గాంధీ గారు రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉంటే ఒక తల్లిగా తన ప్రేమను ఏదో తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం కోసం ఆనాడు సోనియా గాంధీ గారు కమిట్ అయి డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆనాడు స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. అదే కుటుంబానికి చెందినటువంటి గౌరవ మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు ఇందిరాగాంధీ గారు అయితేనేమి, గౌరవ మాజీ ప్రధాని దేశానికి ఒక టెక్నాలజీని పరిచయం చేసి దేశం ఏ విధంగా పరిపాలన కొనసాగాలో చెప్పి చూపించినటువంటి మహనీయులు రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి బలైపోయినటువంటి ఆ కుటుంబం నుంచి ఇవాళ రాష్ట్ర రాజకీయాలని, దేశ రాజకీయాలని మరొక మలుపుతున్నటువంటి గౌరవ సోనియా గాంధీ గారి కుటుంబం అది. ఈ రాష్ట్రంలో ఎవరిదైనా విగ్రహం పెట్టి అర్హత ఉందంటే ప్రప్రథమంగా ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టే అర్హత మాత్రమే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. ఇవాళ వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మా అయ్యప్ప విగ్రహం పెట్టుకోవాలో లేకపోతే నా విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి ఆ స్థలాన్ని కేటాయించుకున్నారేమో. కానీ వాళ్ళ ఆ స్థలంలో ఈ రాష్ట్రానికి మరింత గౌరవం తీసుకురావాలి, మరింత వన్నె తీసుకురావాలి. ఈ రాష్ట్రానికి ఎవరైనా విజిట్ చేయడానికి సెక్రటరియట్ కానీ ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక విగ్రహం ఎవరిదైనా ఉండాలి అంటే అది గౌరవ రాజీవ్ గాంధీ విగ్రహం మాత్రమే ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. అయితే ఎక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ఎందుకు మీరు విగ్రహం పెట్టలేదు? ఆ రోజు మీ బుద్ధి ఎటుపోయింది? మీ ఆలోచన ఏమైంది?
అంటే ఈ రాష్ట్రాన్ని దోసుకు తినడానికి, ఈ రాష్ట్రంలో ఏ విధంగా కొల్లగొట్టడానికి ఆలోచన చేసిన మీరు ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు తెలంగాణ తల్లికి మరింత గౌరవం తీసుకురావడం కోసం, మరింత హుందాతనం తీసుకురావడం కోసం ఇవాళ సెక్రటరియట్ లోపల ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవన విధానాన్ని చూపించే విధంగా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవన విధానాన్ని చిహ్నంగా ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ లోపల పెట్టుకొని మరింత గౌరవాన్ని వల్ల తెలంగాణ తల్లికి ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న మీరు 10 సంవత్సరాలు పందికొక్కుల్లాగా రాష్ట్రాన్ని పూర్తిగా కొల్లగొట్టిన మీరు ఇందుగలడు అందు లేదని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందు కేసీఆర్ కేటీఆర్ అవినీతి మాత్రమే ఇవాళ ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఒకవైపు కాళేశ్వరం, ఇంకోవైపు హరితహారం. అసలు ఆ మొక్కలు ఎక్కడ పెట్టినారో ఎక్కడ పోయినాయో తెలియదు. ఎక్కడ చూసినా ఒక్కొక్క పేరు మీద అవినీతిగా జరిగింది. అందుకే చెప్పాను, ఇందుగలడు అందు లేదని సందేహం వలదు. ఎందెందు వెతికినా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి మాత్రమే కనిపిస్తుంది. చివరికి చెట్ల విషయంలో, కాళేశ్వర విషయంలో ఎండ్ల వెతికినా అందులో ఇవాళ వీళ్ళ అవినీతి కనిపిస్తుంది. అందుకే ఇవాళ వీళ్ళ అవినీతి ఎక్కడ బయటపడుతుందో, ఈ అవినీతి ఎక్కడ ప్రజలు గమనిస్తారని చెప్పేసి ఎప్పటికప్పుడు సెంటిమెంట్ పూతలు పూస్తూ ఉంటారు వీళ్ళు. ఎప్పటికప్పుడు సెంటిమెంట్ గురించి మాట్లాడుతుంటారు వీళ్ళు. ఇక ఈ రాష్ట్రంలో మీరు ఆడే నాటకాలకు కాలం చెల్లిపోయింది. మీ యొక్క మేకవన్నె పులి యొక్క తనాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇక అయిపోయింది. మీ వేషాధారణ ప్రజలు గమనించినారు, మీ పక్కన పెట్టేసినారు. అనవసరంగా ఇవాళ నోరు బారేసుకొని అబాస్పాలు అవుతా ఉన్నారు. నిన్నగాక మొన్న చూసినాం మనం. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ గవర్నమెంట్ కార్లు వాడుకోవచ్చు, గవర్నమెంట్ బంగళాలు వాడుకోవచ్చు, గవర్నమెంట్ సదుపాయాలన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళు అనుభవించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బస్సులలో మహిళలకు ఫ్రీ అనగానే అక్కసు వెళ్ళబోసుకుంటా ఉన్నారు. ప్రభుత్వ బస్సులలో మహిళలకు టికెట్ లేకుండా వాళ్ళకి అవకాశం, ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తే ఓర్చుకోలేంతరం ఇవాళ మనం చూసినాం. ఆయన మాట్లాడతారు డ్యాన్సులు చేసుకోవడం చెప్పేసి. క్లబ్లలో తిరిగే మూర్ఖుడు, ఓ లోఫర్ నా కొడుకు, మహిళల గురించి, తెలంగాణ రాష్ట్ర మహిళల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేధావులకు కూడా నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు కేసీఆర్ వేస్తున్నటువంటి కుక్కకు పొక్కలాగా మీరు అక్కడ కూర్చొని కేసీఆర్ వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడితే అబాసుపాలైపోతారు. మీకు దయచేసి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడుకునే బాధ్యత మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రెడ్డి గారికి తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని ఏ విధంగా గౌరవించుకోవాలో మాకు తెలుసు. అనవసరంగా మీరు అబాసుపాలు కావద్దని చెప్పేసి కూడా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణయం జూన్ 2వ తారీఖు నాడు తీసుకోవడం జరిగింది. తీసుకోవడమే కాదు, తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలనేటటువంటి విషయంలో కూడా చర్చించడం జరిగింది. తెలంగాణ మట్టి మనసుల వాసనతోని, మట్టి మనసులు తెలంగాణ ప్రజల జీవన చిత్రాన్ని ప్రతిబింబిందే తెలంగాణ తల్లిని విగ్రహాన్ని తయారు చేయడం కోసం ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి కార్యాచరణకు ప్రభుత్వం ఆదేశించింది. నిన్న స్వయాన ముఖ్యమంత్రి గారే, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ లోపట ఎక్కడ పెట్టాలనే స్థలానికి సంబంధించి కూడా అధికారులు చెప్పిన తర్వాత పోయి పరిశీలించి వాళ్ళు ఇచ్చినటువంటి డిఫరెంట్ మోడల్స్ను కూడా స్టడీ చేసి దాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కేటీఆర్ గారు మొన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారని చెప్పి డైవర్ట్ చేసేటటువంటి ఒక టాక్టిక్స్ మొదలుపెట్టాడు. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ తల్లి విగ్రహాన్ని గౌరవప్రదమైనటువంటి స్థానంలో మరింత ఉన్నతిని పెంచేటటువంటి పద్ధతిలో పెట్టాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నది. క్రెడిట్ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పోతుందో అని చెప్పి ఇష్యూస్ను డైవర్ట్ చేయడం కోసం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే దగ్గర పెడుతుండ్రనే ఒక తప్పుడు ప్రచారాన్ని పూనుకున్నాడు. ఇది కేటీఆర్ చేసినటువంటి చిల్లర ఎత్తుగడ. ఈ చిల్లర ఎత్తుగడలో కొంతమంది మేధావుల పేరు మీద ఒక ఉత్తరం వచ్చింది నిన్న సాయంత్రం. ఇదంతా జరుగుతూ ఉంటే దాంట్లో నాకు తెలిసి కొంతమంది మేధావులు ఉన్నారు. మొత్తం ఒక 5-6 సీరియస్గా పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది టీఆర్ఎస్ తోని కలిసి టీఆర్ఎస్ కోసమే పనిచేసి కేసీఆర్ కేటీఆర్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. దేశపతి శ్రీనివాస్ ఎవలబ్బా నువ్వు? నిన్నటిదాకా ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అడ్వైజరు కదా కేసీఆర్ గారికి. ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత రోజులు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టియలే? అల్లం నారాయణ గారు నిన్నటిదాకా నువ్వు ఎక్కడున్నావు నారాయణన్న? తెలంగాణ ఉద్యమం కాకముందే కేసీఆర్కు సరెండర్ అయినావు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, మా మిత్రుడే. మీరు పేర్ల లిస్టు కూడా మీరు చూసి ఉంటారు మీడియా మిత్రులు, అన్ని చదవదలుచుకోలేదు. రమేష్ హజారీ, మా రమేష్ హజారీ సీఎం ఏం చేసిండో సీఎం ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఇవాళ మేధావి దీంట్లో. అంటే కేటీఆర్ తానా అంటే తందానా అనేటటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళంతా డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ బ్యానర్ మీద వచ్చి చెప్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు, దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని డైవర్ట్ చేద్దామనేటటువంటి స్కీమ్ పెట్టుకొని మేధావుల పేరు మీద ఉత్తరం రాసిండ్రు. నాకు ఇది చూసినాక, ఈ లెటర్ వీళ్ళ పేర్లు చూసినాక ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళంతా ఎప్పుడు మేధావులు అయినరు, వీళ్ళంతా ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు కదా. నమస్తే తెలంగాణ ఎడిటరు. ఎక్కడ నువ్వు దేనికోసం పనిచేస్తున్నావు? ఈ రోజు వరకు ఎక్కడున్నావు? తెలంగాణ ప్రజల కోసం ఎప్పుడన్నా ఆలోచించినరా? పనిచేసినరా? 10 సంవత్సరాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని అరాచకాలలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన దోపిడీలో వాటాదారులు, పాత్రదారులు, స్పెక్టేటర్స్, దోపిడీని సహకరించిన వాళ్ళు, మేధావి మౌనం వహిస్తే జరిగేటటువంటి దోపిడీని మౌనం వహించడం కూడా దోపిడీకి సహకరించడమే. హరగోపాల్ సార్ పేరు పెట్టిండ్రు. బహుశా హరగోపాల్ సార్ అది చూసి ఉంటే సంతకం పెట్టిండో లేదో నాకైతే తెలియదు. చాలామంది, నేను ఒక 10 మందితో మాట్లాడితే మాకు అది తెలియదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేటటువంటి ప్లేస్లో తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతురని చెప్పి మాకు చెప్పిండ్రు. అంటే ఈ తప్పుడు ప్రచారాలు, తప్పుడు సమాచారాలు ఇచ్చి డైవర్ట్ చేయడం. నేనేమంటున్నానంటే దీనిలో సంతకాలు పెట్టినటువంటి మేధావులారా, ఎవరైనా మేధావులు ఉంటే మీరు దీన్ని ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో సంతకాలు పెట్టామంటే పెట్టాల్సినటువంటి పరిస్థితికి మీరు దిగజారితే మీ క్రెడిబిలిటీ కూడా లాస్ అవుతుంది. కేటీఆర్ అనేటటువంటి దోపిడీ దొంగ, ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకున్నటువంటి దొంగలు డైవర్షన్ స్కీమ్ను పెట్టుకున్నారు. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం, అది సెక్రటరియట్ లోపల పెడతాం, పెట్టి తీరుతాం. మీరు అవునన్నా మీరు పెట్టుకున్నటువంటి కవితమ్మ బొమ్మ పెట్టాం, మేము ఒరిజినల్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. కవితమ్మ పోలికలతో మీరు తయారు చేసినటువంటి బొమ్మ ఏదైతున్నదో ఆమె తెలంగాణ తల్లి కాదు, అది దొరసాని బొమ్మ. ఇక ఊచకోత అదేంటి జైల్లో ఉన్నటువంటి కటకటాలు పెట్టి పెట్టాల్సి వస్తుంది. ఊచల వెనుక ఉన్నటువంటి కవితమ్మ బొమ్మ పెట్టాలనే ఆలోచన కేటీఆర్కి ఉంటే ఉండొచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజలకు ఆమె సింబలైజేషన్ కాదు, తెలంగాణ సంస్కృతికి ఆమె సింబలైజేషన్ కాదు. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం, సెక్రటరియట్ లోపల పెడతాం. అదేవిధంగా రోడ్డు మీద ఎక్కడైతే బయట ఓపెన్ ప్లేస్ ఉందో అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా పెడతాం. నీకు దమ్ముంటే ఆపు, నీకు శాతనైతే రా. అడ్డుకున్నావు అంటున్నావు కదా, చెయ్యేసి చూడు. జనం చేతులు నరికేస్తారు కేటీఆర్ని, గుర్తుపెట్టుకో. ఇప్పటికే కాళ్ళు నరికేసిండ్రు ఎన్నికల్లో, రేపు ఉన్న చేతులు కూడా నరికేస్తారు. ఇప్పటికే రాజకీయంగా కాళ్ళు నరికేసిర్రు, రేపు రాజకీయంగా చేతులు నరికేసే పరిస్థితి వస్తుంది. జనం తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టాలనో, మోసం చేయాలనో, డైవర్ట్ చేయాలనో, తద్వారా రాజకీయ లబ్ధి పొందామనే చిల్లర ఎత్తుగడలు బంద్ చేయండి. ఈ చిల్లర ఎత్తుగడలను బంద్ చేయండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ లోపల పెట్టబోతున్నాం. స్పష్టత, పేపరు ఫాలో కానటువంటి, నిజంగా ఒక 2-3 హరగోపాల్ గారు ఉన్నారు,
ఏలేటి ఇట్లా కొంతమంది సిన్సియర్గా ఉండేటటువంటి ఇంటలెక్చువల్స్ ఉన్నారు. వి రెస్పెక్ట్ దెమ్. ఎందుకంటే మీరు పార్టీలకు అతీతంగా పనిచేస్తారు, మేము గౌరవిస్తాం. కానీ మీకు తెలవకుండా కనుక సంతకాలు పెట్టి ఉంటే దాన్ని విడ్రా చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కేసీఆర్ కేటీఆర్ వేసేటటువంటి చిల్లర ట్రాప్లో పడొద్దని చెప్తా ఉన్నాను. ఫామ్ హౌస్లు కూలగొట్టుకుంటున్నటువంటి మొత్తం భూములు ఆక్యుపై చేసుకున్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ట్రాక్లో పడొద్దని చెప్తా ఉన్నాను. మీ నైతికతను కోల్పోవద్దని చెప్తా ఉన్నాను. టీఆర్ఎస్ పేరు మీద ముసుగులో ఉన్నటువంటి వాళ్ళంతా మేధావుల రూపంలో బయటకు వచ్చి ఇవాళ క్రెడిబిలిటీని పెంచుకుని చేసేటటువంటి ప్రయత్నాల్లో సిన్సియర్గా ఉన్నటువంటి వాళ్ళు పడొద్దని చెప్తా ఉన్నాను. కిరాయి మేధావులు చాలామంది ఉన్నారు. జూలూరు గౌరీశంకర్ పేరు కూడా చూసినది ఏంటో నేను. ఈడ సర్కారు ఉంటే ఆడికి పోయి భజన కొట్టేటటువంటి బ్యాచ్ చాలా ఉంది దీంట్లో. వీళ్ళు ఎవరు మేధావులు కాదు. చదవమంటే శ్రీధర్ దేశపాండే మేధావైన ఈడ పోయి చెప్పుకోవాలి నేను. టీఆర్ఎస్ అని పెట్టుకోకపోయారు, బీఆర్ఎస్ మేధావుల సంఘం అని పెట్టుకొని ఇచ్చేయాలి మీరు. అప్పుడు సిన్సియర్గా ఉన్నోడు కూడా సంతకం పెట్టడం లేదో తేలిపోతుంది కదా. బీఆర్ఎస్ అని కాకుండా ఇంకో బ్లాండర్ ఎందుకు, ఇంకో ట్యాగ్ లైన్ ఎందుకు? అందుకే బీఆర్ఎస్కి జనం నమ్మట్లేదు కాబట్టి ఇంకో బ్యాచ్ కావాల్సి వస్తుంది కేటీఆర్కు. కాబట్టి ఈ మధ్య కాలంలో నేను చూస్తూ ఉన్నాను చాలా సంఘాల పేరు మీద, ఎందుకంటే బీఆర్ఎస్కి లేదు సినిమా, టీఆర్ఎస్కు సినిమా లేదు ఇక్కడ. కాబట్టి చాలా ఎస్సీ సంఘాల పేరు మీద, ఎస్టీ సంఘాల పేరు మీద, బీసీ సంఘాల పేరు మీద కొత్త ట్యాగ్ లైన్లు పంపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తిట్టేటటువంటి ప్రోగ్రాంను పెట్టుకున్నారు. మీ తిట్లని మాకు వరాలు అవుతాయి. మీ తిట్లతో మాకు ఏ నష్టం లేదు. ఎందుకంటే మాది పనిచేసే ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేసేటటువంటి ప్రభుత్వం. నడిసే కాళ్ళకు దుమ్మనుకుంటుంది, పనిచేస్తున్నటువంటి దుమ్మనుకుంటే కడుక్కుంటా ముందుకు పోతాం, ప్రజల మన్ననలు పొందుతాం. మీ లెక్క చిల్లర ఎత్తుగళ్ళు వేయం మేము. మీ లెక్క చిల్లర ఎత్తుగళ్లతో ప్రజల్ని డైవర్ట్ చేసేటటువంటి పని చేయము. అందుకని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను నేను, మేధావులు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళ కోసమే చెప్తా ఉన్నాను నేను. హరగోపాల్ గారు, లక్ష్మణ్ గారు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ఒక 5-6 పేర్లు ఉన్నాయి. మీరు రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు సిన్సియర్ అని మేము నమ్ముతా ఉన్నాం. మీకోసం నేను ఈ విషయం చెప్తా ఉన్నాను. సెక్రటరియట్ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతున్నాం, బయట రోడ్డు మీద రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడుతున్నాం. ఈ కన్ఫ్యూజన్ వద్దు, కేటీఆర్ ట్యాబ్లో మీరు పడవద్దు. థ్యాంక్ యూ. అదే అటువంటి గొప్పలు నేను అందుకనే అంటున్నాను. వాళ్ళకు తెలవకుండానే వాళ్ళ పేర్లు రాసిన వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు కూడా కొంతమంది మాకు ఇష్టం లేదు రాసిన మా పేరు అని కూడా చెప్పారు నాకు. వాళ్ళకి తెలవకుంటే అంటే కేటీఆర్ ఇటువంటి చిల్లర ఎత్తువాళ్ళు. దేశపతి శ్రీనివాస్ రాసి అందరి సంతకాలు పెట్టి పంపించేసిండి. ఇది ఇంత చిల్లరనా? ఎందుకని క్రెడిబిలిటీని పోగొట్టుకుంటావు? తెలవా మాకు ఏం చేస్తుర్రో? కేటీఆర్ సంతకం పెట్టమంటే పెట్టకాడ ఉన్న వాల్యూని పోగొట్టుకుంటే ఎట్లా? 10 సంవత్సరాలు తప్పు చేసినావు, ఆ తప్పుడు దాంట్లో పాత్ర దాడినావు, జోక్కుంటూ తిరిగిండ్రు, మళ్ళీ అదే పని చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళ క్రెడిబిలిటీని ఎందుకు, మీకు అంటుకున్న బురదంతా మిగతా వాళ్ళకి అంటించే పని ఎందుకు చేస్తూ ఉన్నారు? కాబట్టి తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం తన క్రెడిబిలిటీ లేదు కాబట్టి కొత్త కొత్త పద్ధతుల్లో డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నంలోకి వస్తున్నది. మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యకు అసలు మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడా అని డౌట్ నాకు. అయ్యను మా డైరెక్షన్ కొడుకు ఫాలో అవుతుండా? కొడుకుకు అయ్యకు బామద్రకు పొత్తే లేదు. వాళ్ళు ఒక్కొక్కరి మాట ఒక్కొక్క తీరుగున్నది. అది ఇప్పటికే పటాపంచలైపోతున్నటువంటి కూలిపోతున్నటువంటి దుకాణం. కాబట్టి కేటీఆర్ గారు ఎప్పుడు బీజేపీలో మర్జీ చేస్తున్నావు డేట్ ప్రకటించరాదు. ఎందుకు ఇవన్నీ? మోడీని ప్రసన్నం చేయడం కోసం ఇన్ని ఎత్తుగడలు ఎందుకు? ఎప్పుడు డేట్ ఇచ్చేసేయి, చెప్పేసేయి. దమ్ముంటే డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేసి మేము పోతున్నాం అని చెప్పుకొని పోరాదు, జనాన్ని కన్విన్స్ చేసుకొని. అది వదిలిపెట్టి బీజేపీని ప్రసన్నం చేసుకోవడం కోసం గిన్నెత్తుగడలు ఎందుకు? థ్యాంక్ యూ.